క్రికెట్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా చాలా మంది క్రికెట్‌కి ఫ్యాన్స్ ఉంటారు. అంటే కొంతమంది క్రికెట్‌ను ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. మరికొంతమంది క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ దైనందిన కాలంలో, ఈ బిజీ షెడ్యూల్ కాలంలో క్రికెట్ ఆడడానికి చాలా మందికి దగ్గరలో గ్రౌండ్ లేకపోవడం ఒక ఎత్తైతే, అంటే ఉద్యోగస్తులు రాత్రిళ్ళు కూడా ఆడదామంటే కొంచెం గ్రౌండ్ ప్రాబ్లం, లైటింగ్ లేకపోవడంతో చాలా మంది కూడా ఈ క్రికెట్ మీద మక్కువ కోల్పోతున్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కరీంనగర్లోని తిగలగుంటపల్లిలోని రంగినేని గార్డెన్స్ అపోజిట్లో ఒక మినీ క్రికెట్ ఇండోర్ స్టేడియాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు వచ్చేసి కేఆర్ రెడ్డి క్రికెట్ కోచ్ అండ్ మోర్ గేమ్స్ మాత్రం ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి లోపల ఎలా ఉంది, ఇక్కడ స్పెషాలిటీ ఏంది, ఈ ఇండోర్ స్టేడియం క్రికెట్ ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేశారు. మరి ఇందులో మహిళలకును పురుషులకు కూడా సపరేట్గా ఏర్పాటు చేశారు. లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. ఇది రోజు ప్రారంభం కాకపోతుంది. దాని విశేషాలు ఏంటనేది కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ కమ్. ప్రస్తుతం మనం లోపలికైతే వచ్చేసినాం. ఇదే బాక్స్ క్రికెట్ స్టేడియం. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం కూడా ఒక గ్రీనరీగా ఏర్పడింది. ఇందులో మధ్యలో ఒక పిచ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజే లక్ష్మీ పూజ కూడా నిర్వహించడం జరిగింది. సో మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది, ప్రధానంగా ఈ మహిళలకు అదేవిధంగా పురుషులకు ఈ స్టేడియం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటో ఓనర్ కర్ర రవీందర్ రెడ్డి ఉన్నారు. అన్నతోని మరిన్ని విషయాలు మాట్లాడదాం. అన్న నమస్కారం. ముందుగా కంగ్రాచులేషన్స్. ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఈ బాక్స్ క్రికెట్ స్టేడియం ఏర్పాటు చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? నేను హైదరాబాద్లో చూసినట్టు ఒక 10 జాగాల దీన్ని ఒక వెరిఫికేషన్ చేసి ఇది ఒకటి కరీంనగర్లో పెట్టాలని, ఇది లేడీస్ కానీ జెంట్స్ అలాగూ ఆలోచన చేసి నా స్వయం కృషితోటే ఇది చేసిన. అంటే ఇప్పుడు ఇది విస్తీర్ణం ఎంత ఉంటుంది? ఇది 14 గుంటలలో కట్టిన. ఓకే, ఇప్పుడు 14 గుంటలలో ఇది 2 కట్టిన, ఇంకొకటి చేస్తాను. ఓకే. దీన్ని చూస్తే ఏంటంటే డే అండ్ నైట్ మ్యాచ్లు ఆడడానికి కూడా ఒక లైట్లు ఏర్పాటు చేశారు. దీన్ని బట్టి చూస్తే మరి మీరు చిన్నప్పుడు మీరు బ్యాటరా బౌలరా? నేను ఆటో డ్రైవర్. అంటే దీని మీద ఇంట్రెస్ట్ నాకు అంటే ఒకటి చూసి నేర్చుకున్నా తప్ప, ఇది స్వయం కృషే తప్ప ఎవరు చెప్పింది కాదు. నా ఆలోచన వచ్చింది, మనం ఎందుకు చేయొద్దు, ఇది హైదరాబాద్లో ఉన్నది, కరీంనగర్ లో కూడా కావాలి అన్న ఆలోచనతోటి మన స్వయం కృషితోటి చేసి. అంటే కరీంనగర్ లో ఆల్రెడీ ఇలాంటి 1-2 ఏర్పాటు చేశారు, కానీ మహిళలకు లేదు. మహిళలకు కూడా ఉండాలని ఎందుకు వచ్చింది అట్లా? నా ఆలోచన, నా సొంత ఆలోచనే. మనం ఎందుకు ఇవ్వద్దు కరీంనగర్లో లేడీస్ కూడా క్రికెట్ లో వాళ్ళు మ్యాచ్ లో గెలిచిండ్రు కాబట్టి దీనికి విద్యార్థులు నాతోటి కొందరు అడిగినరు, అయ్యో అందరూ మొగళ్ళకే ఇస్తారు, మీరు ఒకటి ఇవ్వాలనుకో అంటే సరే తప్పకుండా అమ్మా అని ఆలోచన చేసిన. మనం జనరల్ గా స్టేడియాలలో గ్రౌండ్ లో క్రికెట్ టోర్నమెంట్ పెడతారు, మీరు ఆటో నడుపుతారా అంటారు కదా, ఆటో పట్టుకుని అక్కడ చూసిన సందర్భాలు ఉన్నాయి ఎప్పుడైనా మ్యాచ్లు? లేవు. ఇప్పుడే ఈ మధ్య కాలంలో 1 ఇయర్కి వెళ్ళి నాకు ఆలోచన వచ్చింది, ఇది మన జాగా ఉన్నది, మనం ఎందుకు పెట్టవద్దు, మనకు ఆలోచన చూసి ఇదంతా చేసుకున్నా నేనే స్వయంగా. అంటే ఇది ప్రిపేర్ చేసినప్పుడు అంటే ప్రజల నుంచి కానీ ఎవరైనా క్రికెట్ ఆడే వాళ్ళ నుంచి రెస్పాండ్ ఏమైనా వచ్చింది? చాలా మంది వస్తుండ్రు పోతుండ్రు, ఇంకా డెవలప్ చేయాలి అన్నది వాళ్ళకు ఆలోచనతోటి నేను ఇప్పుడున్న లేటెస్ట్ ఆలోచనతోటే చేస్తున్నాను. 100% సెక్యూరిటీ ఉంటుంది, లేడీస్కే, జెంట్స్కే, ప్లస్ కోచ్ వేరే. 15 నుంచి 20 కెమెరాలు పెట్టి ఆ కెమెరాల సంరక్షణలో ఇదంతా సీసీ కెమెరాల సంరక్షణలో నడుస్తుంది. 100% లేడీస్కి కానీ జెంట్స్కి కానీ వాళ్ళకే చేసుకుంటూ 100% సెక్యూరిటీ ఇచ్చేందుకు మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఆల్రెడీ ఈరోజు పూజ చేశారు కదా, సో అఫీషియల్ గా బుకింగ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి? కొన్ని చిన్న పనులు ఉన్నాయి, పెద్దవాళ్ళకు కొంచెం టైం లేక దాన్ని పోస్ట్ పోన్ చేసుకునే అవకాశం ఉన్నది. సో ఇక్కడ ఓన్లీ ఈ క్రికెట్ తోనే కాక ఇంకేమన్నా కొత్తగా ప్లాన్ చేస్తారా? మరి ప్లాన్ చేస్తున్నా, బ్యాడ్మింటన్ ఒకటి ఇస్తున్నా. ఓకే. ఇంకొకటి ఏంటంటే కొత్త ఏదైతే కరీంనగర్లో లేని గేమ్స్ ఉన్నాయో దాన్ని చేయాలని మనకు ఇక్కడ ఒక 45 గుంట మనకు ఉన్నది. ఈ ఉన్న దాంట్లో అందరికి గేమ్స్ కోటా చేయాలన్నది ఒక ఆలోచన. టోటల్ గేమ్సే, ఇంట్లో ఏముండవు, గేమ్సే ఉంటాయి. సంతోషం ఏంటంటే మహిళలకు ఇక్కడ లేదు కాబట్టి కరీంనగర్లో లేదు. మాకు మెడికల్ కాలేజ్ ఉంది, ప్రతిమ మెడికల్ కాలేజ్. ఆ తర్వాత మనకు హాస్పిటల్స్ కూడా చాలా ఉన్నాయి. మెడికల్ స్టూడెంట్లు ఉన్నారు లేడీస్, కాబట్టి వాళ్ళు కూడా కొంతమంది అడిగినరు. అడిగితే వాళ్ళకి ప్లస్ ఉన్నది, ఎలాగో బాయ్స్కి వేస్తున్నాం కదా, గర్ల్స్ కూడా వేద్దామని చెప్పేసి తనకు ఆలోచన వచ్చేసి స్టార్ట్ చేశారు. మహిళలు కూడా స్టార్ట్ చేసిన నుంచి చాలా మంది గర్ల్స్ వచ్చేసి చూసిపోతున్నారు. మంచి మూవ్మెంట్ వస్తుంది, మంచి ఎంకరేజ్ వస్తుంది, బాగా సపోర్ట్ చేస్తున్నారు. సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాము, కావాలని కూడా కోరుకుంటున్నాం. మీ సుమన్ టీవీకి చాలా థ్యాంక్స్. ఈ
ఈ విషయాన్ని మీరు పబ్లిసిటీ చేసి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా మా కాలనీ వాసులందరం వచ్చినాము. తర్వాత అందరి తరఫున మీకు చాలా చాలా కృతజ్ఞతలు. కరీంనగర్ సుమన్ టీవీ చైర్మన్ సదాచారి గారు ఉన్నారు, అతన్ని కూడా తెలుసుకున్నాం. మనం చెప్పండి, ఇప్పుడు మీకు తెలిసిన వ్యక్తి, మీకు దగ్గర వ్యక్తి ఇది ఏర్పాటు చేసింది కదా, సో ఎలా అనిపిస్తుంది? శ్రీనివాస్, కరీంనగర్లో చూసుకున్నట్లయితే ఇది ఒక మంచి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ముఖ్యంగా యూత్ అయితే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కూడా యూత్ అని సోషల్ మీడియా అని టైం వేస్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ మీద దృష్టి పెడితే ముఖ్యంగా మహిళలు కూడా రీసెంట్గా మన ఇండియా వరల్డ్ కప్ గెలిచింది. అప్పటి నుంచి మహిళలు కూడా చాలా ఆసక్తి చూపుతున్నారు స్పోర్ట్స్ పట్ల. వాళ్ళకు కూడా ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. అంటే దీనివల్ల మొబైల్ అడిక్షన్ తగ్గించి, సోషల్ మీడియా అడిక్షన్ తగ్గించి, కాన్సన్ట్రేషన్ ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన మన కర్ర రవీందర్ రెడ్డి అన్నకు నా హృదయపూర్వక అభినందనలు. మన సుమన్ టీవీ కూడా దీనిలో భాగస్వామైనందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. సో ఆ విషయం ఆల్ ది బెస్ట్ అన్న. చెప్పండి, అంటే మా వాస్తవంగా ఏంటంటే మహిళలు కూడా క్రికెట్ పై ఆసక్తి చాలా మంది చూపెడతారు. కానీ ఏంటంటే గ్రౌండ్ దూరం ఉండడం, వెళ్ళకపోవడం, రాకపోవడం, ఇబ్బంది పడడం, ప్లస్ ఏంటంటే కొందరు ఎడ్యుకేట్ అంటే ఎవరైతే జాబ్స్ చేస్తారో వాళ్ళకు కూడా క్రికెట్ అంటే ఇష్టం. వాళ్ళు ఆడదామంటే నైట్ టైంలో లైటింగ్ లేకపోవడం ఉంటుంది. సో ఇక్కడ లైటింగ్ కూడా ఏర్పాటు చేశారు. సో చాలా మంది వచ్చే ఒపీనియన్ కూడా కనబడుతుంది ఈ సిచ్యువేషన్ వస్తే. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఈరోజు కరీంనగర్లో కర్ర రవీందర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో క్రికెట్ బాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఆడవారికి మొన్న మన ఇండియా ద్వారా ఆడి వరల్డ్ కప్ విన్నర్ నుంచి ఆడవారు కూడా క్రికెట్ మ్యాచ్ దిక్కు పిల్లలు కానీ చూడడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కర్ర రవీందర్ రెడ్డి గారు ఆడవాళ్ళకు కూడా కోచ్ అవకాశం కల్పిస్తే బాగుంటుందనే ఉద్దేశంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మగపిల్లలకు కూడా ఇద్దరికి ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గరికి వెళ్ళి టీంలో చేరే అట్లాంటి ఉద్దేశం ఉన్న వాళ్ళకు ప్రోత్సహించాలనే ఉద్దేశంగా వారు నిర్ణయం తీసుకొని దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని అందరికీ మీ ద్వారా కోరుతున్నా. ఇక్కడ కోచ్ కూడా అవైలబుల్ ఉంటాడా, అంటే ట్రైనింగ్ కూడా ఇస్తారా? కోచ్ కూడా మేల్ కోచ్, ఫిమేల్ కోచ్ కూడా ఇద్దరిని ఆయన ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరూ ఇటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ ద్వారా కోరుతున్నాము. సో చూసారా, మొత్తానికైతే మహిళలు ఈ కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. చెప్పండమ్మా, ఇట్లా ఇది మహిళలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు కదా, సో ఎలా అనిపిస్తుంది? రెస్పాండ్ ఎలా వస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మహిళలకు కూడా ఇంత మంచిగా గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. చెప్పండమ్మా, మీకు ఎలా? చాలా సంతోషంగా ఉంది. మహిళలు ముఖ్యంగా మహిళలు ఆడుకోవడానికి కూడా అవును, చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు లేదు కదా ఆడుకోవడానికి. సో చూసారా, మొత్తానికైతే ఇది పరిస్థితి. ఏంటంటే కరీంనగర్లో అతనికి అతను ఆటో డ్రైవింగ్ చేసుకున్నప్పుడు కూడా అంటే కొన్ని సందర్భాలలో క్రికెట్ ఆడడం చూసిన అతను, అంత వాళ్ళు ఆడటాన్ని చూసి హైదరాబాద్లో కూడా ఇలాంటి స్టేడియాలను చూసిన అతను కరీంనగర్లో నేనెందుకు నిర్మించకూడదు, కరీంనగర్లో నిర్మిస్తే ఈ మహిళలకు కానీ ఇటు పురుషులకు కానీ చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల అంటే చాలామంది ఇప్పుడు మహిళలు కూడా క్రికెట్ ఆసక్తి పెంచుతున్నారు. మళ్ళీ ఇండియా లెవెల్లో కూడా మహిళలు క్రికెట్లో రాణించడం, సో మహిళలు ఇక్కడ కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించడం, అంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోలేని వారు ఇక్కడ CCTV పర్యవేక్షణలో ఇక్కడ అన్ని రకాల ఒక మంచి వాతావరణంలో పర్యవేక్షణలో కూడా సెక్యూరిటీ ఇస్తున్నాం. సో ఇక్కడ ఖచ్చితంగా మంచిగా అది ఉంటుందని కూడా చెప్తున్నాడు. బేసికలీ ఇక్కడ ఏంటంటే మహిళలకు అదేవిధంగా పురుషులకు కూడా సపరేట్గా ఇక్కడ 2 బాక్స్ క్రికెట్ స్టేడియాలను కూడా ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక వన్ సైడ్ ఏమో పురుషులకు సంబంధించింది, ఇంకొక సైడ్ ఏమో మహిళలకు సంబంధించింది. మళ్ళీ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ డే టైంలోనే కాకుండా నైట్ టైంలో కూడా క్రికెట్ ఆడడానికి చుట్టూ కూడా లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశాడు. సో మొత్తం గ్రీనరీ, మధ్యలో పిచ్, ఒక వన్ సైడ్ మహిళలకు, వన్ సైడ్ కూడా పురుషులకు. సో ఈ విధంగా ఏర్పాటు చేశాడు. దీంతో పాటు కూడా రానున్న కాలంలో ఇంకా హాకీ, బ్యాడ్మింటన్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాడు. ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని కూడా చెప్తున్నాడు, ఇటు యువత కానీ మహిళలు కానీ. సో మరో వారం రోజుల్లో ఇది అఫీషియల్గా ప్రారంభం అవుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ.